హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో రిలీజ్ అయిన దిలీప్ మోహన్ లాల్ నటించిన సినిమా భా భా బా. భా భా బా అంటే భయం, భక్తి, బహుమానం అని అర్థం. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. తల్లి తండ్రిని కోల్పోయిన ఓ అనాథ కుర్రాడు పిచ్చిగా ప్రవర్తిస్తే అతను పిచ్చాసుపత్రిలో పెడతారు. ఎలాగైనా హీరో అనిపించుకోవాలని, పేపర్లో పడాలని అతను ఏం చేస్తాడంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోబోతున్న సీఎంని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి అతన్ని దూరంగా తీసుకెళ్లి ఓ చోట బంధిస్తాడు. అసలు అతను ఎందుకు కిడ్నాప్ చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలని, సీఎంకి ఈ పిచ్చోడికి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దిలీప్ హీరోగా నటించిన సినిమా ఇది. కమీడియన్గా పేరున్న దిలీప్ హనుమాన్ జంక్షన్లో వేణు పోషించిన పాత్ర లాంటివి మలయాళంలో పోషించేవాడు. అతన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్గా తీయాల్సిన ఈ సినిమాని అక్కడక్కడ కామెడీ మిక్స్ చేసి కంగాళీగా చేశారు. దాంతోపాటు ఈ సినిమాలో మోహన్ లాల్ గిల్లీ బాల పాత్ర మరొక చిరాకు తెప్పిస్తుంది. ఆ పాత్ర కార్లన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఫైట్లు అవి చేసుకుంటూ హీరోగా ఓ ఏరియాలో పేరు సంపాదించుకున్న తర్వాత వేరే ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే కథ, పెద్దగా కథ ఉండదు సినిమాలో. టేకింగ్ బాగుందంటే పర్వాలేదు, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ కథా స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అనవసరమైన ఫైట్లు, అనవసరమైన ఎడిటింగ్ ట్రిక్స్ ఈ సినిమాలో కనపడతాయి. క్లైమాక్స్ నైనా ఎమోషనల్గా ముగించాడంటే అది కూడా ఎమోషనల్గా ముగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అన్న బాగుందా అంటే సెకండ్ హాఫ్ మరీ బోరింగ్గా అనిపిస్తుంది, రొటీన్గా అనిపిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయొచ్చు, కానీ మంచి కథలో మంచి సీన్లో హీరోని ఎలివేట్ చేస్తే ఒక్క సీన్ అయినా అది ఎంతగానో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకి సూర్య విక్రమ్ సినిమాలో ఇచ్చిన చిన్న క్యామియో చాలా ఎఫెక్ట్ చూపించింది, ఆ సినిమాని నిలబెట్టింది. ఇందులో మోహన్ లాల్ క్యామియో కన్నా ఎక్స్టెండెడ్ క్యామియోలో అంటే చిన్న స్పెషల్ అపీరెన్స్ కాకుండా చాలాసేపు ఉంటాడు, 20 నిమిషాల పైనే ఉంటాడు. అయినా సరే ఆ పాత్ర అంతగా ఇంపాక్ట్ చూపించదు. సినిమా ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈసారి తండ్రితో అయిపోయింది, నెక్స్ట్ కొడుకుతో అన్నట్లు సీక్వెల్కి రెడీ అవ్వండి ప్రేక్షకులు అని చెప్పినట్లు ఉంటుంది. ఫస్ట్ సినిమాయే బాగోలేనప్పుడు మళ్ళీ దాని సీక్వెల్ తీస్తానంటే ప్రేక్షకులు నవ్వుకోరా? అదే జరిగింది క్లైమాక్స్లో. దిలీప్ నటన ఓకే, మోహన్ లాల్ పాత్ర అంతగా ఆకట్టుకోదు, అంత ప్రభావితం చూపించదు ప్రేక్షకుల మీద. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ పాత్రలు పర్వాలేదు అనిపిస్తాయి, కానీ ఆ పాత్రలకు వాళ్ళు సూట్ కాలేదు. ముఖ్యంగా సీఎం కొడుకుగా వినీత్ శ్రీనివాసన్ అంత గొప్పగా అనిపించడు, మరీ పొట్టిగా కనబడతాడు స్క్రీన్ మీద. ఈ సినిమాలో లేడీస్ క్యారెక్టర్లు అంతగా ఉండవు, ఉన్నవి కూడా ప్రభావితం చూపించవు. శరణ్య పాత్ర కొంతలో కొంత పర్వాలేదు. ఈ సినిమాకి హీరోయిన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఉన్న 1-2 పాటలు అంతగా ఆకట్టుకోవు. పోలీస్ ఆఫీసర్గా శాండీ పర్వాలేదు అనిపిస్తాడు. సూర్య స్పెషల్ అపీరెన్స్ క్లైమాక్స్ చివరిలో ఓకే అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఆస్కార్ బ్రదర్స్ అనే విలన్స్తో గిల్లీ బాలా బ్రదర్స్ పోటీ పడతారనమాట, యుద్ధానికి దిగుతారని అర్థం. పర్వాలేదు, సినిమా ఎలా ఉన్నా పర్లేదు, టైంపాస్కి చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. తెలుగు డబ్బింగ్ బాగుంది,